సంగారెడ్డిలో మంత్రులు దామోదర్ రాజనరసింహ కొండా సురేఖ పర్యటించారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి అభివృద్ధి కార్యక్రమంలో మంత్రులతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేఖ్ షెట్కర్ హాజరయ్యారు. 6 గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయొద్దని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. చెరువులు, కాలువలకు అడ్డంగా కడితే ఏమవుతుందో వాయినాడ్ ఘటనే ఉదాహరణ అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంత్రి గారితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు జరిపినటువంటి ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ప్రతిరోజు కలెక్ట్ అవుతున్నటువంటి వ్యర్థ పదార్థాలను డిస్పోజ్ చేసేటువంటి ఎస్టీపీ ప్లాంట్ జిల్లాలో ఉన్నటువంటి 8 మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా డంప్ యార్డ్ల పేరిట చెత్తను వదిలేసి పక్కనున్నటువంటి గ్రామాలకి అసౌకర్యం జరుగుతుంది కాబట్టి వెంటనే ఎస్టీపీ ప్లాంట్లని అన్ని మున్సిపాలిటీలలో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కూడా ఒక ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం కోసం అని చెప్పి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కుటుంబానికి 2 లక్షలు అనేటువంటి నిబంధనను తొలగించి